జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సడన్ విజిట్ చేశారు హెల్త్ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఐషా. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్లో పలు విభాగాలను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులపై ప్రైవేటు ప్రాక్టీస్పై ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ డాక్టర్లు వైద్య సేవలు అందించే టైంలో ప్రైవేటు ప్రాక్టీస్కి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడే సేవలు అందిస్తున్నట్లు డాక్టర్లు టైం ప్రకారం ఉంటున్నారని, రోజు తనిఖీలు చేస్తే వైద్యుల బాగోతం బయటపడుతుందని జనం ఫైర్ అవుతున్నారు. ఇక మరోవైపు నిన్న జనగామ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ చూడాల్సిన వైద్యులు 1 గంటలోపే సొంత ప్రాక్టీస్కి వెళ్తున్నారని ఆరోపించారు. దీంతో ఇవాళ అకస్మాత్తుగా హెల్త్ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఐషా తనిఖీలు నిర్వహించారు. బేసికల్లీ ఇక్కడ ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నారు అవన్నీ వచ్చేసి చాలా మెరుగైన సర్వీసెస్ ఇక్కడ ఇస్తున్నారని తెలిసింది. ఎస్పెషల్లీ చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ అయింది. అదేవిధంగా ఇక్కడ మన ఏదైతే మెడికల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వెల్ ప్లేస్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనకు సర్వీసెస్ హాస్పిటల్లో కూడా రకరకాల సర్వీసెస్ మనం ఇస్తున్నాము. పేషెంట్స్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, ముఖ్యంగా డ్రగ్ స్టోర్ కూడా విజిట్ చేసి డ్రగ్ అవైలబిలిటీ ఎలా ఉంది అన్నీ కూడా చూడడం అనేది జరిగింది. అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ ఉన్నాయి. ఇక్కడ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మరి అలాంటి చెప్తున్నారు చెప్తున్నారు అలాంటి మన దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ సూపరింటెండెంట్ గారి ద్వారా రిపోర్ట్ తీసుకొని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు B6 న్యూస్లో వచ్చినటువంటి అది మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్య ఈరోజు B6లో రావడం జరిగింది. దానికి వెంటనే రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐషా ఐఏఎస్ గారు సందర్శించడం జరిగింది. వారు వస్తున్నారని చెప్పేసి జనగామ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ముందస్తుగా ఈరోజు B6లో రావడం వల్ల కథనం ద్వారానే ఈరోజు పకడ్బందీగా ఏ సమస్య లేవని చెప్పేసి అంతా ఈరోజు ఫుల్ స్టాప్ తోటి, అదేవిధంగా ఫుల్ డ్యూటీలతోటి ఈరోజు నీట్నెస్ పెట్టి ఈరోజు ఒక్కరోజు మాత్రమే అంగు ఆర్పడాలతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి చూసినట్టే గతంలో కూడా అనేక సందర్భాల్లో వివిధ వార్తాపత్రికల్లో వార్తల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన మౌలిక వస్తువులు లేవని చెప్పేసి, అదేవిధంగా డ్యూటీ డాక్టర్లు లేవని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రజలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ దానికి ఐఏఎస్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు సందర్శించి ఎలాంటి సమస్యలు లేనట్టుగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఏమంటాం అంటే మీరు మరొకసారి రండి. ఈరోజు ప్రజల దృష్టిలో ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈరోజు అప్పీల్ చేసుకున్నారో, ఈరోజు ఎవరైతే ప్రజలు ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారో వాళ్ళందరూ మీకు వాస్తవానికి ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తే మీకు డైరెక్ట్గా స్వయంగా అర్థం